హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఇంగే నేల. ఇప్పుడే ఒక పాట రాయడం జరిగింది. దాని యొక్క విశ్లేషణ మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. అందుకే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ప్లీజ్ ఆ వీడియో పూర్తిగా చూడండి. పాట బాగా ఉంటుంది. మంచి మంచి పదాలతో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ప్రాణంలా ప్రేమించిన అమ్మాయి దూరం అవ్వడం వల్ల, తన మాటలు అన్నీ మౌనం అవ్వడం వల్ల నా జీవితం ఒంటరితనం అనే చీకటి చెరసాలలో బందీగా మారిపోయింది అని బాధపడుతున్న సందర్భంలో ఈ పాట ప్రాణం పోసుకుంది. ఎడబాటు ఎప్పుడూ ఏ హృదయానికి ఆనందం ఇవ్వలేదు. ఆవేదన, ఆందోళనను తప్ప. మౌనమై దూరమై, మాయని గాయమై, ఆగని గేయమై, సదా నా కలలలో కన్నీళ్లలో కదులుతున్న మెదులుతున్న నా ప్రాణమా ప్రియతమా, నా ప్రాణమా ప్రియతమా. నీ ఈ దూరంలో ఒంటరి పయనం నాదే, జంట నీ జ్ఞాపకాలను చేర్చుకొని. నీ ఈ మౌనంలో అలుపులేని పిలుపులన్నీ నావే, నీ బదులు కోసం మేలుకొని. గాయమైన నా దేహంలో చెలిమిలేని ఊపిరి గుక్కపెట్టి ఏడుస్తుంది గుర్తొచ్చి నీ అల్లరి. సదా నా కలలలో కన్నీళ్లలో కదులుతున్న మెదులుతున్న నా ప్రాణమా ప్రియతమా, నా ప్రాణమా ప్రియతమా. నిన్ను వెతిక కలవాలన్న ఆశతో అనువనువు విడవకుండా అలసిపోయా మనిషిగా, అయినా ఆగనంటున్నా నిన్ను దాస్తూ మోస్తూ ఉన్న మనసుగా. నా ప్రేమ మంచితనము, నీపై పెంచుకున్న పిచ్చితనము, ఏమో ఏమో ఈ వింత, ఇది ఏమి గుణము. నువ్వు లేని ఒంటరితనం, నువ్వు నమ్మినా నవ్వినా అది నా మరణం. సదా నా కలలలో కన్నీళ్లలో కదులుతున్న మెదులుతున్న నా ప్రాణమా ప్రియతమా. ఎప్పుడు గలగల మాట్లాడే తన మాటలు మౌనమైపోయాయని, తను దూరమైపోయిందని. ఆ బాధ ఎలా ఉంటుందంటే, ఎప్పటికీ ఆగని గేయంలాగా, ఎన్నటికీ మాయని గాయంలాగా ఉంటుందని చెప్పటం నా ఉద్దేశం. అదేవిధంగా తను ఎలా గుర్తొస్తుందంటే, నిద్రపోతున్నప్పుడు వచ్చే ప్రతి కలలోనూ, మెలకుగా ఉన్నప్పుడు కారుతున్న ప్రతి కన్నీటి బొట్టులోనూ తనే కనిపిస్తుందని చెప్పటం నా భావం. అదేవిధంగా నీ ఈ దూరంలో అంటే తనకు నాకు ఉన్న ఈ దూరంలో నేను చేసే ఒంటరి పయనం తన జ్ఞాపకాలను నా వెంట ఉంచుకుంటున్నాను, చూసుకుంటున్నాను అని చెప్పటం. నీ ఈ మౌనంలో ఎన్నోసార్లు నిన్ను పిలిచాను, కానీ నీ వైపు నుంచి ఎటువంటి బదులు రాలేదు అని చెప్పటం. అదేవిధంగా గాయమైన నా దేహంలో నా ఊపిరి ఎటువంటి నీ చెలిమి దక్కలేదని ఎలా ఏడుస్తుందంటే, గుక్క పెట్టి ఏడుస్తుంది గుర్తొచ్చి నీ అల్లరి అని చెప్పటం నా ఉద్దేశం. అదేవిధంగా మళ్ళీ సదా నా కలలలో కన్నీళ్లలో కదులుతున్న మెదులుతున్న నా ప్రాణమా ప్రియతమా, నా ప్రాణమా ప్రియతమా. నిన్ను నేను నా ప్రాణంలా చూసుకుంటున్నానని చెప్పటం ఇక్కడ నా ఉద్దేశం.
నిన్ను కలవాలన్న ఆశతో అణువణువు విడవకుండా. అంటే నువ్వు నన్ను విడిచి వెళ్ళిన తర్వాత నిన్ను ప్రతి చోట వెతికాను. ఈ వెతుకులాటలో మనిషిగా నేను అలసిపోయాను, కానీ నిన్ను నిత్యం మోస్తూ దాస్తూ ఉన్న మనసుగా మాత్రం నేను అలసిపోలేదు అని చెప్పటం నా భావం. నా ప్రేమ మంచితనమో నీపై పెంచుకున్న పిచ్చితనమో ఏమో ఏమో ఇది నా ఏంటో తెలియదు, కానీ నువ్వు లేని ఒంటరితనం అనేది బహుశా నువ్వు నమ్మినా నమ్మకుండా నవ్వినా కూడా ఆ ఒంటరితనం అనేది నా మరణంతో సమానం అని చెప్పటం నా భావం. వీడియో పూర్తిగా చూసినందుకు కృతజ్ఞతలు. పాట మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా విశ్లేషణ కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నింగి నేల. థ్యాంక్ యూ.